బెరియా సంఘము. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో క్రైస్తవులమైన మనము బైబిల్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సత్యవాక్యాన్ని మనము తెలుసుకుంటున్నప్పుడే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. మనల్ని సత్యం ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తుంది. అపవాది బంధకాల నుంచి, అంధకార సంబంధమైన శక్తుల నుంచి, తర్వాత ఈ లోక మాలిన్యాల నుంచి, వలయాల నుంచి మనము విడుదల పొందుకోవాలి అని అంటే సత్యాన్ని మనము క్షుణ్ణముగా తెలుసుకోవలసిన మరి కర్తవ్యం లేకపోతే విధి మనకి ఎంతైనా ఉండి ఉన్నది. కాబట్టి ఈ రోజు బెరియా సంఘం కోసము మరి మీకు ప్రసంగం చేసినప్పటికీ కూడా ఇంకొంచెం లోతైన విషయాలు మీకు చెప్పాలని నేను పరిశుద్ధాత్మ దేవుని చేత మరి ప్రేరేపించబడతా ఉన్నాను. మనమందరము ఒకసారి తెరిద్దాము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల వరకు చదవండి. అయితే యూదులు మనసున పడి అలవాటు లేక నిలువు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణ వెళ్ళ అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చేటప్పుడు యత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనులో కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని అన్నాడు. వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి క్రైస్తవ చట్టములకు విరోధంగా నడుచుకున్నారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినిచిన జన సమూహములు పట్టణ అధికారులను కలవరపరిచి వారి యాసోను వద్దను మిగతా వారి వద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయాకు పంపిరి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ముందల తెస్సలోనిక ప్రాంతములో ఇది రెండవ అంటే అపోస్తలుడైన పౌలు మరి రెండో మిషనరీ జర్నీలో ఈ యొక్క పరిచర్య బెరియాకి వచ్చినట్లు మనం చూస్తున్నాం. మొదటి పరిచర్య మీరు బైబిల్ గ్రంథాల్లో లాస్ట్ పేజ్ లో మీరు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు యొక్క మిషనరీ జర్నీలు మీరు చూడొచ్చు. మ్యాప్ ని మీరు ఒక్కసారి మీరు బైబిల్ తెరిచి మీ ఆఖరి పేజీని మీరు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని చెప్పి మీకు కనిపిస్తుంది. దీంట్లో మీకు అపోస్తలుడైన పౌలు ఎక్కడెక్కడికి ఏ ఏ దేశాలు, ఏ ఏ రాష్ట్రాలు, ఏ ఏ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, పెద్ద పట్టణాలు వీటన్నిటిని కూడా దర్శించి మరి కొన్ని వేల ఆత్మలను అపోస్తలుడైన పౌలు రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ ప్రాంతానికి మొట్టమొదటిగా మరి నన్ను నడిపించినప్పుడు మరి సత్యమణి గారిని తీసుకొని, బాబీ గాంధీని తీసుకొని మరి బస్సులో నేను బయలుదేరి ఇక్కడికి వచ్చి మరి పెరవల దగ్గర ఆటో మాట్లాడుకొని 100 రూపాయలకి నేను ఈ ప్రాంతముకు వచ్చినప్పుడు దేవుడు నాతో బలంగా ఒక మాట మాట్లాడాడు. నీవు వెళ్ళు, నీ ముందర నేను నడుస్తానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. దాని ద్వారా పుట్టుకొచ్చిన ప్రజలే మీరందరూ, విశ్వాసులే మీరందరూ. అయితే ఈ యొక్క సువార్తకి సత్య సాక్షులుగా మీరు పరలోకములో కనపడాలని నేను ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ మనకి అపోస్తలుడైన పౌలు మొదటి మిషనరీ జర్నీ 2 సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 2 సంవత్సరాలు, 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి. ఈ రోజుల్లో కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఏరోప్లేన్లు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఏమీ లేవండి. కాలి నడక మీద, తర్వాత ఓడ ప్రయాణాలు ఉన్నాయి. మరి ఆ యొక్క అంతియోకియా నుంచి, యెరూషలేము నుండి అంతియోకియా నుంచి మరి కుప్రాకు బయలుదేరాలంటే ఓడ ప్రయాణం, సముద్ర మార్గాన వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. సముద్ర మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా ఈ రోజుల్లాగా పెద్ద పెద్ద షిప్పులు, ఏసీ షిప్పులు లేవండి. పడవల మీద వాళ్ళు ప్రయాణమై వెళ్ళేవాళ్ళు. కొన్ని రాత్రులు పడవల మీద ప్రయాణం చేసేవాళ్ళు. మీరు ఎప్పుడైనా పాపికొండల దగ్గరికి వెళ్ళటము, లేకపోతే గోదావరిలో ప్రయాణం చేసేటప్పుడు, కొన్నిసార్లు విహార యాత్రకి వెళ్ళేటప్పుడు 1 గంట అటు ఇటు తిప్పితేనే మనకి ఎంతో భయం వేస్తుంది, అవునా కదా? కానీ అపోస్తలుడైన పౌలు రాత్రులు ప్రయాణం చేసేవాళ్ళు. కొన్నిసార్లు అయితే అల్లకొల్లోలం అయిపోయింది, సముద్రంలో తుఫానులు వచ్చాయి, కానీ ప్రాణానికి లెక్క చేయకుండా సువార్త అలనాడు దైవ సేవకులు చేశారు. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క సంఘము కట్టబడి
ఉన్నది. ఆమేన్. అలా కట్టిన సంఘాలలో బెరియా సంఘంని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ బెరియా సంఘానికి వాళ్ళు ఎట్లా వెళ్ళారు అని అంటే, అపోస్తలుడైన పౌలు, సీల, తిమోతిలు ఎంతమంది వెళ్ళారండి ఆ పరిచర్యకి? పౌలు, సీల, తిమోతి. ఈ ముగ్గురు కూడా మరి అపోస్తలుడైన పౌలు గారికి తిమోతి ఎంతో పరిచర్య చేశాడు. కుమారుడు లాంటి వాడు, ఆత్మీయ కుమారుడు లాంటి వాడు అపోస్తలుడైన పౌలు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన తిమోతి పాస్టర్, సేవకుడైన తిమోతి అపోస్తలుడైన పౌలుకి. సో పౌలు, సీలలు మొట్టమొదటి నుండి వారు ప్రయాణం చేస్తూ ఎన్నో సమస్యలను ఎదుర్కొని క్రీస్తు సంఘాన్ని కట్టుటలో కుటుంబాలని సైతము వాళ్ళు ఏం చేశారంటే త్యాగము చేసి, మరి అపోస్తలుడైన పౌలు గారికి అయితే వివాహం ఆయన చేసుకోకుండా ఆయన ప్రభు సేవకు అర్పించుకున్నారు. కానీ సీల గారు వివాహం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ అపోస్తలుడైన పౌలు గారిని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. బర్నబా గారు కూడా మరి అపోస్తలుడైన పౌలుని వెంబడించి పరిచర్య చేసిన వ్యక్తుల్లో ఆయన కూడా అపోస్తలుడైన పౌలు గారితో ఉన్నారు. అయితే ఈ రెండో మిషనరీ జర్నీ, మొదటి మిషనరీ జర్నీ బర్నబా గారితో చేస్తే, రెండో మిషనరీ జర్నీ సీలతో మరి అపోస్తలుడైన పౌలు గారు చేస్తున్నారు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నా? మీరు మనసు అటు ఇటు పెట్టొద్దు. వాక్యము విత్తబడేటప్పుడు అపవాది ఏం చేస్తాడంటే ఈ విత్తనాలను తీసుకెళ్లి మంచి నేలను పడకుండా ఉండటానికి ముళ్ళ పొదలు, రాతి నేలను ఎంపిక చేసుకొని అట్లా పడేస్తాడు. కాబట్టి స్నేహితులారా, లేకపోతే సంఘ విశ్వాసులారా, మన మనస్సులను దేవుని వాక్యము వైపు నిమగ్నము చేసి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ యొక్క బెరియా సంఘానికి వెళ్ళే యొక్క ప్రక్రియను మనం చూసినప్పుడు, మరి తెస్సలోనికలో చాలా ఇబ్బందులు, మరి ఆ యొక్క సమాజ మందిరంలో సువార్త వాక్యము చెప్తా ఉన్నప్పుడు అక్కడ వాక్యము సెలవిస్తా ఉన్నదట, వాళ్ళు భూలోకమును తల్లకిందులు చేసే సువార్త తెలియజేస్తున్నారట. హల్లెలూయా. ఏంటది? ఏ సువార్తరట? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? శత్రువులు చెప్తున్నారు, మత్సరపడిన వాళ్ళు చెప్తున్నారు, గొడవలు చేసే వాళ్ళు చెప్తున్నారు. ఈ సువార్తలో అటువంటి శక్తి ఉన్నది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇదే మనకి శక్తి, ఇదే మనకి బలం, ఇదే మనకి శ్వాస, ఇదే మనకి జీవితం. నా మట్టుకైతే ఇదే 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 ఇదే. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు, సీల, తిమోతి ఇక్కడ చాలా భయంకరమైన శోధనను ఎదుర్కొని ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? బెరియాకు వెళ్ళారు. అక్కడ కొంతమంది, యాసోను అనే వ్యక్తి మరి వీళ్ళ ముగ్గురిని దాచాడు. కానీ ఆ రాత్రికి రాత్రి, అయ్యో మీరు ఇక్కడ ఉంటే మీ ప్రాణానికి అపాయము, వారు మిమ్మల్ని చంపటానికి, మిమ్మల్ని పట్టుకోవడానికి చూస్తున్నారని చెప్పి రాత్రికి రాత్రి యాసోను వారిని కాచి, చూసారా, యాసోను ప్రాణానికి కూడా ముప్పే దైవ సేవకుల్ని దాచినందుకు. సమాజం అంతా వెలివేస్తుంది, సమాజము వారిని కొడుతుంది, సమాజము వారిని బయటికి లాగుతుంది. కానీ ఆ యాసోను అనే వ్యక్తి ధైర్యం చేసి, అమ్మో ఈ దైవ సేవకులు, దేవుని యొక్క సేవకులు, వీరిని దాయాలి. ఆమేన్, హల్లెలూయా. వీరిని దాయాలని చెప్పి ఏం చేస్తున్నారంటే యాసోను వారిని దాచి రాత్రికి రాత్రి పంపించేస్తే, అక్కడ నుండి వారు తప్పించుకొని ఎక్కడికి వచ్చారట? బెరియాకి వచ్చారు. సో బెరియాకి వచ్చిన తర్వాత, అమ్మో ఈ సువార్త కోసమేగా మమ్మల్ని కొడుతున్నారు, ఈ సువార్త కోసమేగా మమ్మల్ని చంపాలనుకుంటున్నారు, ఈ సువార్త కోసమే కదా మమ్మల్ని వెలివేశారు, ఇక్కడికి వచ్చి కూడా మేము మళ్ళీ సువార్త చెప్తే ఇక్కడ కూడా వ్యతిరేకత ఉంటది, రాళ్లతో మమ్మల్ని కొడతారేమోనని భయపడుతూ ఇంట్లో దాక్కోలేదు, మరలా వాక్యము చెప్పటం ప్రారంభించారు. హల్లెలూయా. సో చూడండి, అక్కడ వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు సీలను బెరియాకి పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రవేశించిన తర్వాత వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే యోగ్యులై ఉండని గనుక సంపూర్ణ సిద్ధ మనస్సుతో వాక్యమును అంగీకరించిరి. ఆమేన్. వీళ్ళలో ఉన్న, ఈ సంఘములో ఉన్న గుణం ఏంటి అని అంటే, వీళ్ళట తెస్సలోనిక సంఘము కంటే కూడా సంపూర్ణ సిద్ధ మనస్సు కలిగి వాక్యమును అంగీకరించిన వారట. ఏం అంగీకరించారు? అద్భుతాలను కాదు ప్రియమైన బిడ్డ, స్వస్థతలను కాదు, మాయ మాటలు కాదు, లేకపోతే అవి ఇవి కాదు, కల్పితమైన కథలు కాదు. వారు వచ్చిన సేవకులను కూడా కాదండి,
వారు వాక్యాన్ని అంగీకరించారు. వచ్చిన సేవకులను కూడా కాదు, వీరిలో ఏదో అభిషేకం ఉంది, శక్తి ఉన్నదని అనట్లేదు, కానీ ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాక్యాన్ని అంగీకరించారు. ఇది సత్యవాక్యము. ఆమేన్. ఈ వాక్యాన్ని నువ్వు చదవాలి, అనుదినము చదవాలి, ప్రతి దినము చదవాలండి. అయితే ఈ వాక్యాన్ని వారు సంపూర్ణంగా అంగీకరించారు. అయితే వీరిలో ఉన్న చాలా ప్రత్యేకత ఏమిటి అని అంటే, వీరు వాక్యాన్ని మాత్రమే కాదు అంగీకరించిరి. 12వ వచనం చదవండి. చాలు చాలు. దేవుని వాక్యాన్ని వారు పరిశీలించిరి. ఆ వచనం ఎక్కడుంది? గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు ఎలా అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు అట ఏటట పౌలు సీలను చెప్పిన వాక్యాన్ని విన్నట్టుగానే కాకుండా వాళ్ళు విన్నది రైటా కాదా, సంఘం ఇది చేయాలి. వాక్యము నువ్వు విత్తబడతా ఉన్నప్పుడు యూట్యూబ్లో చూస్తున్నావు, అనేక మీటింగులకు వెళ్తున్నావు, అనేక సేవకుల దగ్గర నువ్వు వాక్యాలు వింటున్నావు. ఆ సంఘము ఈ సంఘము, ఈ సంఘము ఆ సంఘము. మరి కొత్తగా ఈ యొక్క అటువైపు భీమవరం సైడ్ ఎక్కువగా ఒక సంఘం బలపడుతూ ఉన్నది. అది ఏంటి అంటే జింగిల్ జా అనే ఒక స్త్రీ యొక్క సంఘము, వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి సంఘము. ఆమె మరి దేవుడు తల్లియో ఏదో పెట్టి పేరు ఆ యొక్క సంఘం నడిపిస్తూ ఉన్నారు. ఆమె దేవుడి యొక్క భార్య అని చెప్పి మరి కొరియా నుంచి వీళ్ళు వచ్చారు. ఆ యొక్క భీమవరం ప్రాంతంలో చాలా సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి. ఆవిడిని నమ్మితేనే రక్షణ, తండ్రి ఉన్నాడు అంటే తల్లి ఉన్నది అని చెప్పి తప్పు బోధలు చేస్తూ ఉన్నారు. ఈ జింగిల్ జా అనే ఒక ఈవిడ భక్తులు ఎక్కువైపోయారండి. అయితే వారు చెప్పే వాక్యము నిజమా కాదా? దేవుడు మన స్వరూపమందు అని చెప్పాడు. మన అన్నప్పుడు అక్కడ తండ్రి ఉన్నాడు అంటే తల్లి కూడా ఉంది అని చెప్పి తప్పు బోధలు బోధిస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇలాంటి సంఘాలలో నువ్వు ప్రతిరోజు ఏదో ఒక దైవ సేవకుడి యొక్క వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యము లేఖనాలకు ఆధారము కలిగి ఉన్నదా లేదా అని ఖచ్చితంగా చూడాలి. ప్రియ సంగమా, దేవుని సేవకురాలుగా మీకు తెలియచేస్తా ఉన్నాను, మీరు అనేక వర్తమానాలు వినేటప్పుడు వాళ్ళు బాగా చెప్పారు, వీళ్ళు బాగా చెప్పారు, వీళ్ళలో దేవుడాత్మ ఉంది, వాళ్ళలో దేవుడాత్మ లేదు, వాళ్ళలో దెయ్యం పని చేస్తుంది, వీళ్ళలో దేవుడు పని చేస్తున్నాడు అంటాం కాదు. నువ్వు వాక్యాన్ని చదువు, వాక్యానికి ఆధారంగా ఆ యొక్క వర్తమానము ఉందా లేదా నేను పరిశోధించుకోవాలి. లేకపోతే గుడ్డిదానిలాగా వెళ్ళిపోతావు. జాగ్రత్త, సాతానుడు నిన్ను మభ్య పెడుతున్నాడు. జాగ్రత్త. మనుషుల సంప్రదాయాలను వెంబడించే వారముగా కాదు, ఈ సత్య వాక్యాన్ని వెంబడించే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మార్గంలో మనము నడవాలి అనంటే సత్య వాక్యము నీకు ఏమి తెలియజేస్తుంది? నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదవట్లేదు అనంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదు. ఇఫ్ యు హ్యావ్ రియల్ థర్స్ట్ ఫర్ గాడ్, దేవుని కోసం నిజముగా నీకు ఆసక్తి ఉంటే నీ తండ్రి కోసం నువ్వు తెలుసుకుంటావు, నీ దేవుడి కోసం నువ్వు తెలుసుకుంటావు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నువ్వు ప్రాణం పెడతావు. అంతే. ఆయనకి మించిన ప్రేమ, ఆయన ఇచ్చే నిత్య జీవం ఏ మనుషుడు ఇవ్వడు. దేవుని యొక్క వాక్యము స్వచ్ఛమైనది. ఆమేన్. అయితే వీళ్ళు అంట పరిశోధించారంట. ఈరోజు సంఘము పరిశోధించే సంఘముగా మన సంఘము కూడా ఉండాలి. బెరియా సంఘము ఎలాగైతే లేఖనాలను పరిశోధించి మరలా 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 చదివి అపోస్తలుడైన పౌలు చెప్పిన వాక్యాన్నే వాళ్ళు తిరిగి చదువుకున్నారంట. దేవుని ప్రియమైన బిడ్డలారా, అలాంటప్పుడు మనం ఇంకెంత చదువుకోవాలి?
నేను అపోసైన పౌరుని కాదు, అంత గొప్ప అభిషేకము పిలుపు ఆయన మీద ఉన్నది. కానీ నేను చెప్పే వాక్యం కూడా మీరు వాక్యము చదివి పరిశీలన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దానిలో స్థిరపరచబడాలి. అయితే ఈరోజు బెరియా సంఘము, పరిశోధించే సంఘం, ఇలా ఈరోజు సంఘాన్ని అపవాది ఎన్ని మాయల్లోనికి పడేస్తుంది అని అంటే హెరసీ టీచింగ్ అంటారు. చెప్పండి ఏంటది అది? హెరసీ అంటే తప్పుడు బోధలు. అర్థమవుతుందా? తప్పుడు బోధలు ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఈ తప్పుడు బోధ, హెరసీ టీచింగ్ అంటే ఏంటంటే తప్పుడు బోధలు. ఈ తప్పుడు బోధలు అంటే ఈనాడు సంఘానికి నేను ఆపాదిస్తా ఉన్నాను. అలనాడు సంఘములో ఎన్నో హెరసీ టీచింగ్స్ ఉన్నాయి ఆ రోజుల్లో కూడా. అయితే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో మనము సంఘంగా మనం కూడుకుంటున్నప్పుడు మనం ఎదుర్కొంటున్నవి, అనుదినం ఎదుర్కొన్న వాటి మీద కొన్ని విషయాలను నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క అసత్యమైన బోధలు ఏంటండి? అసత్యమైన బోధ. హెరసీ టీచింగ్ అంటే ఏంటి అంటే అసత్యమైన బోధలు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినప్పుడు చూడండి, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ఏమనుంది? మీరు గబగబా రాసుకోవాలి, ఎందుకంటే ఈ రోజు చాలా వచనాలు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. రాసుకోవాలంటే రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ధ్యానం చేయండి. గలతీ 1:8. హెరసీ, తప్పు బోధలు ఉన్నాయా అంటే బైబిల్ చెప్తుంది ఉన్నాయి. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను. మొన్నటి వారము నేను వాక్యం చెప్పాను, పునరుత్థాన రోజున మగ్దలేనే మరియా పరలోకము నుండి వచ్చిన దేవదూతలు మాట్లాడుతుంటే మీతో నాకు సంబంధం లేదు, నాకు క్రీస్తుతోనే సంబంధం. నా యేసుని ఎవరు తీసుకువెళ్ళారు? ఆమేన్. పరలోకము నుండి వచ్చాను, దేవుని ఆత్మ పరిపూర్ణంగా నాలో ఉన్నది, నేనే దేవుణ్ణి, దేవుని నోట్లో నుండి వచ్చాను అంటే నమ్మద్దు. మనిషి మనిషే, మనిషి మనిషే. మ్యాన్ కెన్ నెవర్ బికమ్ గాడ్. మనిషి దేవుడు ఎప్పటికీ కాలేడు. దేవుడు దేవుడే, మనిషి మనిషి. ఎవరైనా, నాతో కూడా సవాలుగా చెప్తున్నాను, మనిషిని నేను మనిషినే, దేవుడు దేవుడే. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామానికే కలుగును గాక. ఆమేన్. అయితే కొంతమంది పరలోకము నుండి వచ్చి కూడా, దేవదూతైన వచ్చి కూడా మేము చెప్పిన సువార్త కాకుండా వేరే ఏ సువార్త చెప్పినా ప్రకటించిన అలాంటి వాడు శాపగ్రస్తుడు. అంటే వేరే సువార్త చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్త. అమ్మా భగవాన్ అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. అయ్య నాన్న అమ్మ అని, అయ్యా అమ్మ అని చెప్పి వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే కుర్చీలో కూర్చుంటే ప్రజలందరూ, మన తాడేపల్లిగూడెంలో మన చర్చి పక్కన వీధిలో కూడా వాళ్ళ టెంపుల్ ఉంది. ఆ బాబీ వాళ్ళు ఉంటున్న ఇంటి ఎదురుగుండా పక్కన ఉంది కదా. ఆ ఫోటో చూసినప్పుడు ఎందుకు ప్రజలు వీరిని ఆరాధిస్తున్నారు? దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సేవకులు సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు భారం కలిగి, పిలుపు కలిగి ప్రకటిస్తున్నప్పుడు ఆ సత్య వాక్యము మరలా మీరు వాక్యంలో చదువుకోవాలి. ఆమేన్. సో హెరసీ టీచింగ్ అంటే తప్పు బోధ ఉన్నదా అంటే ఉంది. బైబిల్ చెప్తుంది 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, 2 పేతురు 2:1, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎక్కడ ఉన్నారట? అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు? ప్రజల్లో ఉన్న. 2 పేతురు 2:1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులందరూ
వీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించు. ఎలా చేస్తారట ఇల్లు? నాశనకరమైన భిన్నాభిప్రాయాలను, వాళ్ళ సొంత అభిప్రాయాలను వాక్యానికి ఆపాదించి రహస్యంగా బోధిస్తారట. అలాంటివి తప్పు బోధలు. హెరసీ టీచింగ్ అంటే ఏంటి అంటే తప్పు బోధలు మనము వినకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ హెరసీ టీచింగ్స్ అనేవి ఎలా వస్తాయి? ఈ తప్పు బోధలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ తప్పు బోధలు ఎలా వస్తాయి అనేది దానికోసం వాక్యం ఏం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 15:9 ఈ హెరసీ టీచింగ్స్ ఎలా పుడతాయి, ఎలా వస్తాయి అన్నది దానికోసము బైబిల్ ఏం తెలియజేస్తుంది అన్నది చెప్తా ఉన్నా. మత్తయి సువార్త 15:9 మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు మత్తయి సువార్త 15:9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు, నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారే స్వయంగా చెప్తున్న మాటలు ఎలా పుడతాయి? ఈ హెరసీ టీచింగ్ అబద్ధ బోధలు ఎలా పుట్టుకొస్తాయి అంటే మనుషులు కల్పించిన పద్ధతులట. మనుషులు ఏం చేస్తారట? కొత్త పద్ధతులను కల్పిస్తారు. ఆ కల్పించిన వాటిలో నుండి వస్తాయి. కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తారట. అమ్మో దేవుడే చెప్పాడు అని బోధిస్తారట. అయ్యో, వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తప్పు బోధలు ఎక్కడి నుండి? మనుషుల యొక్క మనసుల్లో నుండి, పద్ధతుల్లో నుండి, కల్పితములు ఏవైతే ఉన్నాయో. ఈ నూనె తీసుకుంటేనే మీరు ఆశీర్వదించబడతారు, అది కల్పితం. అర్థమవుతుందా? నేను చెయ్యేసి ప్రార్థన చేస్తేనే నీకు విడుదల వస్తుంది, నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు విడుదల రాదు అంటే అయ్యో తప్పు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను. తెర చెరగబడిందండి, మధ్యవర్తి లేడు. ఇంకా తెర చినగబడింది. సిలువలో మధ్యవర్తి లేడు. యేసు ప్రభు ఒక్కడే మధ్యవర్తి, తండ్రికి మనిషికి. యేసు ప్రభువే దేవుడు. హల్లెలూయా. మొదటి తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మొదటి తిమోతి 4:1 చదవండి నాన్న. అది ఏ కడవరి దినాలంట కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చుతారు. అయ్యో, నువ్వు కానికిస్తే అప్పుడే నువ్వు సంఘములో బిడ్డవి. నువ్వు కానికి ఇవ్వకపోతే వేస్ట్. ఎవడు చెప్పాడు ఆ బోధ? ఎవడు చెప్పాడు? పెద్ద సంఘాల్లో కొన్నిసార్లు వింటుంటే నా గుండె రగిలిపోతా ఉన్నది. బిడ్డా, నువ్వు ఇచ్చేదాన్ని బట్టి కాదు దేవుడు నిన్ను అంగీకరించింది. నీవు పుట్టక మునిపే దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నువ్వు విలువైన బిడ్డవి. నీ కానుకతో సంబంధం లేదు, యేసు రక్తముతో కొనబడ్డావు నువ్వు. అయితే నువ్వు కానుక ఇస్తావా? సంఘంలో ఇస్తావు, నువ్వు కృతజ్ఞతగా ఇస్తావంతే, సమర్పణతో ఇస్తావంతే, సంఘ పరిచర్యకి ఇస్తావంతే, సువార్త చెప్పడానికి ఇస్తావంతే, దేవుడు పెట్టిన దశమ భాగం అనే విధానమును పాటిస్తావంతే. కానీ నీ కానుకతో దేవుడు నిన్ను రక్షించట్లేదు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యేసయ్యకి ప్రియమైన బిడ్డవమ్మా. నీ కానుకలతో సంబంధం లేదు, నీ పై వస్త్రాలతో సంబంధం లేదు.
నువ్వు నీ యొక్క స్తోమత స్థితిగతులతో సంబంధము లేదు బిడ్డ. నువ్వు యేసయ్య బిడ్డ, నువ్వు యేసయ్య బిడ్డ. యేసయ్య నిన్ను కొన్నాడు, నువ్వు చాలా ప్రాముఖ్యమైన బిడ్డవి. ఆమేన్. సో ఇప్పుడు హెరసీ, అబద్ధ బోధలు ఎలా పుట్టుకొస్తాయి అంటే మనిషి యొక్క కల్పితమైన కథల చేత, పద్ధతుల చేత, మాయోపాయముల చేత కల్పించబడతాయి. హెరసీ టీచింగ్ ఉంది, అబద్ధ బోధ ఉన్నది అంటే ఏంటి చెప్పాను. రెండవది అది ఎలా పుట్టుకొస్తుంది అనేది చెప్పాను. మూడవదిగా హెరసీ ఫలితం ఏంటి అంటే ఈ అబద్ధ బోధల వల్ల మనము వినినప్పుడు దానివల్ల ఫలితం ఏంటి చూద్దాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. బెరియా సంఘము వీటన్నిటిని కూడా గమనించిందండి. అందుకనే వారు లేఖనాలను పరిశోధించు వారిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. 2 పేతురు 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చాలు చాలు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి. హాహా, సంఘాల్లో ఉన్నాయా పోకిరి చేష్టలు? సంఘాల్లో ఉన్నాయా పోకిరి చేష్టలు? కొంతమంది యవనస్తులు వస్తారు, కొంతమంది అబ్బాయిలు వస్తారు అమ్మాయిల్ని చూడడానికి, కొంతమంది అబ్బాయిలు వస్తారు అమ్మాయిలు వస్తారు అబ్బాయిల్ని చూడడానికి. వేషధారణ చేయడానికి వస్తారు. నీ ముందులో ఒకటి మాట్లాడతారు, నీ వెనకాల ఇంకోటి మాట్లాడతారు. ఓ పోకిరి చేష్టలు దేవునికి ఇష్టం లేదు. నువ్వు అట్లా అబద్ధ బోధన నువ్వు వింటూ ఉంటే నీకు వచ్చే ఫలితం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ముందు నటించడం ప్రారంభిస్తావు. అది మనకి తగదు. 2 తిమోతి 4వ అధ్యాయం. వీరు సత్యాన్ని వినలేరండి. వీళ్ళు నిజంగా ఖండించే సత్యము పరిశుద్ధతలో నిలబడితే నిలబడరు. 2 తిమోతి 4:3-4 వచనాలను మనం చదువుదాం. ఓ దేవా, చాలా భారముతో అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్నారు. చాలా భారము బిడ్డ. ఎందుకనగా జనులు హిత బోధన సహింపక మంచి బోధన సహింపరు. వీళ్ళు మంచి బోధన సహింపరు. వీళ్ళట దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు, సొంత దురాశలకు అనుకూలమైన బోధ వింటారట. స్వకీయ దురాశలను లేకపోతే దురాశలకు అనుకూలమైన బోధలు వింటారట. సత్యములకు చెవి ఇవ్వరు కానీ కల్పనా కథలకు చెవి ఇస్తారట. ఇప్పుడు ఈ వాక్యం చెప్పాను అనుకో, కొంతమందికి ఇష్టం ఉండదు. మరి చెట్టు మీద కాకుంది, కాకి నీళ్ళు ఎట్ట తాగింది అని కథలు చెప్తే అవి ఇష్టపడతారు. వాళ్ళు దురద చెవులు కలిగిన వాక్యానికి చోటు ఇవ్వరు. ప్రియమైన బిడ్డ, నువ్వు వాక్యానికి చోటు ఇవ్వకపోతే నువ్వెవరికి చోటు ఇవ్వట్లేదో తెలుసా? యేసయ్యకి చోటు ఇవ్వట్లేదు. యేసయ్యకి చోటు ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు హెరసీ అంటే ఏంటి, తప్పు బోధ అంటే ఏంటి, తర్వాత తప్పు బోధ ఎలా కల్పించబడుతుంది, తప్పు బోధను వినడం వలన ఫలితం ఏంటి? పోకిరి చేష్టలు చేస్తారు, హిత బోధను వినరు, సత్యాన్ని వినరు, కల్పన కథల వైపు వెళ్తారు. అక్కడ వీళ్ళు ఇక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళు జోకులు ఎత్తున్నారా, వీళ్ళు జోకులు ఎత్తున్నారా, ఇవి. అయితే ఇప్పుడు ప్రజెంట్ సంఘాలలో ఏంటి తప్పు బోధలు అనుసరిస్తున్న వారు పడిపోయే అంధకార సంబంధమైన చీకటి కథనాలు ఏమిటో మీకు తెలియచేయడానికి నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. శుభదినాలు అశుభ దినాలు ఆచరించటం మొట్టమొదటిది. మంచి దినాలు చెడ్డ దినాలు అంటున్నారు. ఈరోజు మంచి రోజు కాదు, బయటికి వెళ్ళకూడదు, ఈరోజు మంచి రోజు కాదు, మా అమ్మాయిని పంపించాం, నువ్వెవరు చెప్పడానికి మంచి రోజు కాదని. శుక్రవారం మంచి రోజు కాదని, మంగళవారం మంచి రోజు కాదనో, లేకపోతే ఇట్లాగా కొన్ని మంచి రోజు కాదు. ఈరోజు పెళ్ళిళ్ళు చాలా, ఒక 4-5 పెళ్ళిళ్ళు ఒకే వీధిలో జరుగుతున్నాను. ఏంటంటే ఇది మంచి రోజా? నువ్వు ఎలా చెప్తావు మంచి రోజా చెడ్డ రోజా? వాక్యాన్ని నమ్ముతున్నావా బిడ్డ? నువ్వు
అయితే దేవుడు మంచిది అని చేసిన దాన్ని నువ్వు చెడ్డగా చేయొద్దు. సో ఆదివారం నుండి శనివారం వరకు అన్ని దినాలు మంచివే. మనకు అనుకూలంగా మనకు ఫ్రీగా ఉన్న టైంలో మనం పెట్టుకుంటాం అంతే. హృదయములో ఎక్కడ కూడా ఇది మంచి రోజట, ఈ తిథి మంచిదంట, అక్కడికి వెళ్ళి ఆ జ్యోతిష్యం ఇలా చెప్పాడు అలా చెప్పాడు. నో ప్రియమైన బిడ్డలారా, మనం క్రైస్తవులం. మన మంచి దినాలను మనము చెడ్డ దినాలు చెప్పకూడదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవ్వనికి అవకాశము ఇయ్యకడి. దేవునికి స్తోత్రం. ఈ అమావాస్య విశ్రాంతి అనే వీటి విషయములో నువ్వు ఆచరిస్తే నీ మీదకి మరి వీళ్ళు ఇలా పాటిస్తారు అలా పాటిస్తారని మిమ్మల్ని ఎవ్వరు తీర్పు తీర్చేలాగా చేసుకోకండి. ఆదికాండము 1:31 దేవుడు చెప్తున్నాడు, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను, అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఆదికాండం 1:31 ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏమంటున్నాడు దేవుని వాక్యము? ఆయన చేసిన యావత్తును చూసి అది మంచిదిగా నుండెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసిన సృష్టి అంతా కూడా ఏంటదట? మంచి. ఆయన మంచి అని ఎంచిన దాన్ని నువ్వు చెడ్డదిగా ఎంచకూడదు. మంచి దినాలు చెడ్డ దినాలు అనకూడదు. ఈరోజు అంటున్నారా లేదా? ఈరోజు అంటున్నారా? సంఘాల్లో పాటిస్తున్నారా? అంగీకరిస్తారా మీరు? మంచి రోజులు చెడ్డ రోజులు లేవు. కీర్తనలు 118:24 కీర్తనలు రాసుకోండి, ఎందుకంటే ఒకవేళ ఇంటికి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. కీర్తనలు 118:24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదము. ఆమేన్. ఏ దినానికి ఆ దినము దేవుడు చేసిన, యెహోవా ఏర్పాటు చేసిన దినము. కాబట్టి ఇది మంచి రోజు ఇది చెడ్డ రోజు అని మానవుడు అనటానికి మానవుడికి రైట్ లేనే లేదు. ఎందుకు అనంటే ప్రతిరోజు కూడా మంచి రోజే దేవుడు చేసిన సృష్టి. ఆమేన్. మొట్టమొదటిది మంచి దినాలు చెడ్డ దినాలు అని ఈరోజు సంఘము చూడకూడదు. ఒకవేళ చూడాలి అని ప్రేరేపణ వస్తే దాన్ని జయించండి. వాక్యం చెప్తుంది అలా చూడకూడదు అని. రెండోది, నక్షత్రాలు జ్యోతిష్యము విశ్వసించకూడదు. నక్షత్రాలు జ్యోతిష్యాన్ని నమ్మకూడదు. దేవుడు జ్యోతిష్యాన్ని ద్వేషిస్తాడు. యెషయా గ్రంథము 47:13-14 చదవండి. యెషయా 47:13-14 నక్షత్రాలను, ఆకాశములో కనబడే నక్షత్రాలను, తిథులను, జ్యోతిష్యాన్ని 11 నుంచి చదువు. ఈ బాల్యమును నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తారమైన శక్తులను చూపుటకు ఒకవేళ అవి నీకు ప్రయోజనకరమేమో, ఒకవేళ నీవు మనుషులను ఎదుర్కొవేమో, ఈ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, ఆశ్చర్య చెప్పువారు నిలవబడి ఈ మీదకి వచ్చినది రాకుండా నేను తప్పించి నక్షత్రమేమో ఆలోచించుము. అకస్మాత్తుగా నీ మీదకి కీడు వచ్చినప్పుడు, నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నప్పుడు జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదకి అవి రాకుండా చూస్తాయేమో చూసుకో. ఛాలెంజ్. అర్థమవుతుందా సారా? అర్థమవుతుందా రూతు? కీడు నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ కీడు నీ మీదకి రాకుండా నక్షత్రాలు చూసేవారు, జ్యోతిష్యాలు చెప్పేవారు, ఇవన్నీ తిథులు చూసేవాళ్ళు నీ మీదకి రానియకుండా ఆపుతారేమో. ఛాలెంజ్ చూసుకో. ఎవరు కాపాడుతారు నిన్ను? మనల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. జ్యోతిష్యాల్లో లేదు మన రక్షణ. నక్షత్రాలను చూచటం వల్ల, రాసులను చూచటం వలన లేదు. అలాంటి క్యాలెండర్లో తీసిపడేయండి అంతే. క్రైస్తవ ఇళ్లల్లో అలాంటి క్యాలెండర్లో ఉండకూడదు. ఉన్న దగ్గర నుండి శోధన
చూడాలి చూడాలి. అమ్మాయి ఇంటికి వస్తుందా, ఇది ఉందా లేదా, ఇది ఉందా, నో. పెళ్లి పెట్టుకున్నామా, దేవుడు చెప్తున్నాడు కర్ణ పిశాచి యొక్క యోచనలు అవి మనలో ఉండటానికి వీలు లేదు. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, దేవుడి మీద నీకు విశ్వాసం లేదా? దేవుడు రక్షిస్తాడు, యేసయ్యే రక్షణకర్త అని నువ్వు నమ్మట్లేదా? నమ్మట్లేదు కాబట్టి వేరే వాటి వైపున నువ్వు చూస్తున్నావు. ఇవి దేవునికి ఇష్టము లేనివి. దేవుడు అన్నాడు, చూస్తున్నావా, కమాన్, నీ మీదకి వచ్చే కీడి అవి ఆపగలవేమో చూసుకో అని ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవునికి విరోధంగా నువ్వు నిలబడుతున్నావు, జాగ్రత్త. ఎవడు నాలో ఫలింపడో వాడిని తీసివేస్తానంటాడు, పెరికివేస్తానంటున్నాడు. నువ్వు సంఘంలో ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, ఆయన శరీరంలో ఉంటే ఏంటి, ఉండకపోతే ఇలాంటివి చూస్తే దేవుడు తెంచి పాడేస్తానంటున్నాడు. భ్రష్ట మనసుకి అప్పగించేస్తాడు. జాగ్రత్త. కల్పన కథల వైపు ఇటువైపు చూడు. రెండవది ఏం చెప్పాను, నక్షత్రాలు జ్యోతిష్యాన్ని నమ్మకూడదు. నిజ దేవుని మాటలే మనము వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం 18:10 నుంచి 12 వచనాల వరకు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 18:10 నుంచి 12 చదువు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను వేగ శకునములు గాని సర్ప శకునములు గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాండరికునైనను ఇంద్రజాలకునైనను కన్న పిశాచినకు వానినైనను దెయ్యముల యొక్క విచారణ చేయవాని నైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటి చెయ్యి ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైనను వారిని బట్టి నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడని యెహోవా యొక్క యథార్థపరుడు అయి ఉండవలెను. చాలు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 18:10 నుంచి 12 వచనాలు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను. అగ్నిగుండాలు ఎంతమంది దాటిస్తున్నారండి ఈ రోజుల్లో కూడా ఉన్నది. అగ్నిగుండాలు దాటించకూడదు, శకునము చూడకూడదు. సోదినైనను మేఘ శకునములు సర్ప శకునములు గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికనైనను కర్ణపిశాచి నడుగు వానికైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్యనే ఉండకూడదట. అర్థమవుతుందా? సోది చెప్పేవారు ఇంటికి వచ్చినప్పుడు మీ చెయ్యి ఇస్తున్నారా? ఇవ్వకూడదు. ఏం పర్వాలేదులే, ఒక్కసారికే మా పాస్టమ్గా చూడట్లేదుగా, అసలు ఏం జరుగుద్దో రేపొద్దున ఎవడికి తెలుసు. ప్రియమైన బిడ్డ, అలాంటి వాడు యెహోవాకు హేయుడు. నువ్వు రహస్యముగా అయినా ఎవరికి తెలియకుండా అయినా, ఎవరో మీ అత్తగారు చూపించుకుంటుంది, మామగారు చూపించుకుంటున్నాడని ఇంటికి వస్తే ఏదో అని చెప్పి మీ పిల్లల చేతులు ఇస్తున్నారేమో, మీ పిల్ల చేతులు ఇస్తున్నారు. వాళ్ళు దెయ్యముల యొక్క జ్ఞానముతో చెప్తారు. ఆ దెయ్యముల జ్ఞానంతో చెప్పేది మనకెందుకండి? అలాంటి వారు యెహోవాకు హేయులు. మరలా ఈ ప్రసంగం మన సంఘంలో మళ్ళీ ఇప్పుడు చేయను, చేసినప్పుడే గుర్తుపెట్టుకోవాలి, ఇవి తప్పు. యెహోవాకు అలాంటివి చేసేవాళ్ళు హేయులు. ఇంద్రజాలము ఇంద్రజాలకులు అంటే మాయలు, మ్యాజిక్లు చేస్తారు, మ్యాజిక్ షోలు చూస్తారు. కొంతమంది మ్యాజిక్ షోలు చూస్తారు, అక్కడికక్కడే మాయం. ఎలా అవుతారో తెలుసా? అపవాది యొక్క శక్తులు, తాంత్ర విద్యలు కలిగిన వాళ్ళు ఇవన్నీ మాయలు చేసినప్పుడు అమ్మో మాయం అనుకోకూడదు. నీకు జబ్బు తగ్గినా తగ్గకపోయినా దేవునికే మహిమ. కానీ అలాంటి మాయలు మంత్రాలు శకునాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళితే యెహోవాకు హేయము. నీకు ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నీకు ధనం ఉన్నా ధనం లేకపోయినా, ఆశీర్వాదం వచ్చినా ఆశీర్వాదం లేకపోయినా ఏం పర్వాలేదు. నీ రక్షకుడు నిన్ను కాపాడడానికి సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి మాయం చేసే మాటలు చెప్పినప్పుడు అవునా అని అమాయపకు గొర్రెలాగా పడిపోకు.
అర్థమవుతుందా? సత్యం కొరకు నిలబడి ఎదిరించు. అసత్యాన్ని ఏం చేయాలి? ఎదిరించాలి. అసత్యాన్ని ఏం చేయాలి? ఖండించాలి. వాక్యం సెలవిస్తుంది, ఖండించు. సత్యం కొరకు నిలబడి, ఎవరైనా కానీ డోంట్ కేర్. సత్యం కోసం మనం ఏం చేయాలి? నిలబడాలి. రైట్. 4వది, అమావాస్య పూర్ణిమలకు భయపడకూడదు. 3వదా? 3వది. మొట్టమొదటిది ఏం చెప్పాను? కాదు, దినాలు అశుభ దినాలు చూడకూడదు. 2వది నక్షత్రాలు జ్యోతిషాలు చూడకూడదు. 3వది అమావాస్య పూర్ణిమలకు భయపడకూడదు. అమ్మో ఈరోజు అమావాస్య అంట అని అట్లా భయపడకూడదు. ఓకే. గలతీలకు రాసిన పత్రిక 4:10-11 వచ్చిన. గలతీ 4:10-11. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. చూడండి, దినాలలో అమావాస్య దినమని, ఆ దినమని, ఈ దినమని, తర్వాత మాసములను. అమ్మో ఈ మాసము ఆషాఢ మాసం ఎంతమంది చేస్తున్నారు? మాసాలు ఇంకేవే మాసాలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా. ఉత్సవ కాలములు, ఆ పండగ తినప్పుడే, ఈ పండగ తినప్పుడే ఉత్సవ కాలాలు. సంవత్సరాలను ఎంతమంది ఆచరిస్తున్నారు? ఈరోజు మా పెద్దమ్మ చనిపోయిన రోజు కాబట్టి మా పెద్దమ్మ గూట్లో పెట్టిన ఆ యొక్క ఫ్రేమ్ని బయటకు తీసి దులిపి దండేసి అట్టిపొల్లు పెట్టి, అట్టిపొల్లుల్లో అగరొత్తులు పెట్టి వెలిగించి, తర్వాత మా పెద్దమ్మకి పాయసం చాలా ఇష్టం, పాయసం వండి పెట్టి, మా పెద్దమ్మకి బూరెలు చాలా ఇష్టం అని బూరెలు పెట్టి చక్కగా ఆవిడ ముందల పెట్టి, పెద్దమ్మ అరిగించని చెప్పి, మీరు కూడా అదే ఫోటో దగ్గర కూర్చొని సేమ్యాలు తింటాం, బూరెలు తింటాం మానేయాలి. సంవత్సరాలు చూడకూడదు. అది అమ్మైనా నానైనా వాళ్ళు మీకు దేవుళ్ళు కాదు. మిమ్మల్ని కన్నవారు నేను కాదంట్లా. వారు చేసిన మంచిని జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకోండి, పర్వాలేదు. కానీ విగ్రహాల ముందల, ఫోటోల ముందల వేటిని పెట్టి మీరు వాటిని తినకూడదు. ఈ సంవత్సరం అయితే బట్టలు మూల పెట్టేసి తర్వాత ప్రభువులోకి వస్తాం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క సంఘములో కూడా రహస్యంగా పితరుల యొక్క ఫోటోల ముందల పెట్టి తినేవాళ్ళు, సేవకులను పిలిపించి ప్రార్థన చేస్తారు, రహస్యంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, మీరు అలాగా పడిపోతారేమోనని నాకు భయం వేస్తుంది. మీరు దేవుని చేత ఎరగబడిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడి ఉన్నారే కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అనే మరలా మూల పాఠముల తట్టు మీరు తిరగనేలా అలా తిరుగుతారేమోనని భయం వేస్తుంది. ఉత్సవ కాలాల్లో మన పిల్లలు ఆ ఉత్సవాల్లో ఉండటానికి వీలు లేదు. అది కీడు. ఆమేన్. కాబట్టి దేనికి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 తిమోతి 1:7 తీనవసరం లేదు. 2 తిమోతి 1:7 ఇలా తెలియజేస్తుంది, దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్ర నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనపు ఆత్మను ఇయ్యలేదు. భయపడొద్దు, అందుకనే పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. ఒకవేళ ఆ భయము మిమ్మల్ని ఆవరిస్తే భయము మీద జయము కావాలని ప్రార్థన చేయండి. కొన్నిసార్లు భయం వేస్తుంది, బయటికి అని వినపడుతున్నప్పుడు లోపల గుండెల్లో ఏంటో భయం లాగా అనిపిస్తుంది, ఆవరిస్తుంది, నిద్ర పట్టదు కదా. అంటే భయము మీద మీకు ఇంకా జయము రాలేదు, భయం మీద విడుదల కావాలి. దావీదు సింహం అంటే భయమే, కానీ సింహము మీద జయాన్ని కోరుకున్నాడు. ఎలుగుబంట అంటే భయమే, చిన్న కుర్రోడు కదా, కానీ ఎలుగుబంట అంటే భయము మీద జయాన్ని పొందాడు, ఎదుర్కొన్నాడు.
సాతాన్ని మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. మూల కూర్చో, నువ్వు మౌనంగా ఉండు అనకూడదు. కాలుతో ఒక్క గెంటు గెంటాలంతే. అపవాది నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇంకా నీ జీవితం అయిపోయింది, ఇక మూల కూర్చో అన్నాడు. నీ జీవితం అయిపోయింది, ఇక నువ్వు మూల కూర్చో, ఇక నువ్వేమి చేయలేవు, నువ్వు బయటికి రాలేవు, నేను ఎక్కడ ఎలా పాడు చేయాలో అలా పాడు చేస్తానని చెప్పాడు. ఏడ్చాను దేవుని సన్నిధిలో. గుండె పగిలిపోయేటప్పుడు, నానా చిన్ననాటి నుండి నీ యొక్క మందిరంలో ఎదిగాను, నాకు తండ్రి లేడు, నా తల్లి నాకు భక్తి నేర్పించింది, మా పాస్టర్ గారు నాకు భక్తి నేర్పించారు. ఇదా నాకు వచ్చిన ఇన్ని సంవత్సరాల సేవ. చిన్నప్పటి నుంచి చేస్తున్నా నేను సేవ, చిన్నప్పటి నుంచి. ఇదా నాకు వచ్చిన ఫలితము అని నేను గుండె బాదుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆదివారాలు ఖాళీగా ఉన్నాను, ఒక 2 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు, నేను సేవ చేయకుండా ఏంటయ్యా, నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా, నా కాళ్ళు 2 ఇచ్చి నువ్వు నా సేవ చేస్తావా, నువ్వు నన్ను అడిగావు కదా నాన్న, ఏంటి ప్రభువా ఈరోజు అని నేను ఏడుస్తున్నా. ఒక పక్కన అపవాదం, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్, రాసావుగా ఉత్తరం, ఇచ్చేయి, ప్రాణము ఇచ్చేయి. నా ఇంట్లో 3 డబ్బాలు నిద్ర మాత్రలు అయిపోయినాయి. ఎన్నోసార్లు భయంకరమైన రాత్రివేళ ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు భయంకరమైన శోధన. 5 టాబ్లెట్లు వేసుకుంటే నీకు నిద్ర వస్తుంది, 5 టాబ్లెట్లు వేసుకో. 1 టాబ్లెట్ వేసుకుంటే నిద్ర వచ్చేది కాదు, 2 టాబ్లెట్లు వేసుకుంటే నిద్ర వచ్చేది కాదు, 3 టాబ్లెట్లు వేసుకుంటే నిద్ర వచ్చేది కాదు. దాని మీద రాసి ఉండేది 1 టాబ్లెట్ కంటే రోజుకి ఎక్కువ వేసుకోకూడదని ఉండేది. కానీ 3 టాబ్లెట్లు వేసుకుని నిద్ర వచ్చేది కాదు. అప్పుడు అపవాది అనేవాడు, 5 టాబ్లెట్లు వేసుకో, నువ్వు పడుకుంటావు అని అంటే, ఆ ఆలోచన జయించడానికే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని, ప్రేయర్ చేసుకునేదాన్ని. నేను బెడ్రూమ్లో ఉంటే ఆ టాబ్లెట్లు హాల్లోకి ఇసిరేసేదాన్ని. అది చూస్తే వేసుకోవాలనిపిస్తుందేమో, ఇందుకే కాబోలు తాగేవాడు తాగుతాడు అనిపించింది. 21 ఉపవాసం చేశా దాన్ని జయించడానికి. మరణము, సూసైడ్, ఆత్మహత్య అనే దాన్ని జయించడానికి 21 ఉపవాసం చేశాను. నాకు జయము కలగచేయి వీటి మీద అని నేను అడుగుతున్నప్పుడు 21 రోజు తర్వాత మరలా దేవుడు నన్ను సేవకు పిలిచాడు, సేవ చేసుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను ఎంపిక చేసుకుంది సేవకి. నేను ఉన్నాను తల్లి. ఇప్పుడు నాకు సూసైడల్ థాట్స్ రావట్లా, ఇప్పుడు నిద్ర మాత్రం లేకుండా నిద్రపోతున్నా. ఆమేన్, ప్రభు యొక్క కృప. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని తెలియచేశానంటే, భయము మీద మనకేం కలగాలి? జయము కలగాలి, జయము కలగాలి. నెక్స్ట్ 4వది, విగ్రహాలకు నమస్కారము చేయకూడదు. 4వది ఏంటండి? విగ్రహాలకు నమస్కారము చెయ్యకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదవండి. నిర్గమ 3 నుంచి 5, 20వ అధ్యాయము 3 నుంచి 5. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి మీద ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని దేని రూపములైనను విగ్రహములైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పైన ఆకాశమందే గాని క్రింద భూమి ఆకాశమందు ఏ ఏ విగ్రహాలు ఉంటాయి చెప్పండి, చెప్పాలి. ఆకాశమందు మీరు చూస్తున్నారు కదా, మనుషులు ఆరాధించే విగ్రహాలు ఏంటి ఆకాశమందు చెప్పండి? సూర్యుని, చంద్రులు, నక్షత్రాలు, గ్రహరాశులు, ఇవన్నిటిని ఎవరిని కూడా దేవుడిగా చేయకూడదు. భూమి మీద చెప్పండి, భూమి మీద చెట్లు, చేమలు, ఆవులు, పక్షులు, పాములు,
అన్ని సృష్టి అంతా రాయి రాయి రప్ప, నీరు అగ్ని, భూమి ఆకాశము, ఇవన్నిటిని దేనినైనను దేని రూపమునైనను మీరు విగ్రహము చేసుకునకూడదు, వాటికి సాగలింపకూడదు, వాటికి పూజింపకూడదు. నీ దేవుడికి తప్ప ఇంకెవ్వరిని నువ్వు దేవుడిగా చేసుకోకూడదు. ఏ మనిషి కానీ, ఏ యొక్క సాధువుని కానీ, లేకపోతే ఏదైనా 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 దేన్ని కూడా మనము చేసుకోకూడదు. నిజమైన దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. 5వది మంత్రాలు తాడులు ధరించటం. మంత్ర తాడులు నేను మైక్లో చెప్తున్నాను, మరి బయట ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. పర్లేదా? పర్లేదు. మంత్రం వేసిన తాడులు ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేయాలి? ధరించకూడదు. క్రైస్తవ సంఘమా మేల్కొనుండు. మంత్రాలు వేసిన తాడులను తల్లో అయిన, మెడలో అయినను, తల్లో అయినను, చేతులకైనను, కాళ్ళకైనను మనము కట్టుకొనకూడదు. చూడండి, లేవియ కాండము 19వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. లేవియ కాండము 19:26. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రంగా కత్తిరింపకూడదు, మీ గెడ్డపు పక్కల గొరగకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీల్చుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడునైనా యెహోవాను. దేవునికి స్తోత్రం. కొంతమంది వెంట్రుకలతో తయారు చేస్తూ ఉంటారు, కొన్ని తాళ్లను తయారు చేస్తారు, కొన్ని మంత్రాలు వేసి గొట్టములో పెట్టి తాళ్లను ఇస్తూ ఉంటారు. వాటిని ఏం చేయాలట? మనము ధరించుకొనకూడదు. దిష్టి చుక్కలు పెడుతూ ఉంటారు, వాటిని మనము ధరించుకొనకూడదు. ప్రార్థన చేసి తైలం వేయాలి, ఏ దిష్టి ఉండదు. కాళ్ళల్లో నల్ల చుక్కలు, బుగ్గల మీద చుక్కలు, తలలో ఏదంటే నుదుటి మీద చుక్కలు, కాటిక ఇదంతా కాటికి ఎక్కడి నుండి ఎక్కడికి, ఎక్కడి నుండి ఎక్కడికి. అందమైన బిడ్డని దేవుడు ఇస్తే అరచేతుల్లో చుక్కలు, ఎన్ని చుక్కలు అంటే అది. ఈ చుక్కలు పెట్టిందే కాక స్నానం చేసి తెల్ల పౌడర్ రాసి ఇన్ని చుక్కలు పెడతారు. నిజమైన దేవుడిచ్చిన అందమంతా కోల్పోతారు. నువ్వు చక్కగా ప్రార్థన చేసి తైలం వేస్తే అంతకంటే నిర్మలమైన బిడ్డ మనకి ఉండడు. ఇంకొకటి, దేవుడు సంరక్షణ ఉంటది. చుక్కలు నిన్ను కాపాడతాయా? తాళ్ళు కాపాడతాయా? మంత్రాలు కాపాడతాయా? దేవుడు అంటున్నాడు, వీటేమి మీరు చేసుకోకూడదు. చనిపోయిన వారి కొరకు నీ శరీరాన్ని చీల్చుకోకూడదు. కొంతమంది కొట్టుకుంటారు, మనిషి భక్తులు కొట్టుకుంటారు, చర్మాలు చీల్చుకుంటారు. జాగ్రత్త, దేవునికి అవి హేయము, ఇష్టమైనవి కాదు. మంత్రయోగములు చేయకూడదు. అర్థమవుతుందా మీకు? మంత్రము వేసినవి మీరు తీసుకొనకూడదు. దేవునికి ఇష్టం లేదు అవి, దేవునికి ఆయాసకరమైనవి. 6వది మంత్రాలు చదివించడం, మంత్రజాలం చేయడం. ద్వితీయోపదేశకాండము 18, 10, 12. కొంతమంది చదువుతారు, అర్థమవుతుందా మీకు? కొంతమంది చదువుతారు. మంత్రము ఒక పేపర్ మీద ఇచ్చి, ఎక్కడైనా చూసారా మీరు? పేపర్ మీద ఇచ్చి అది రోజు చదవమని చెప్తారు. అర్థమవుతుందా? అది మంత్రాలు చదివించడం, మంత్రజాలం చేయటం అనేది దేవునికి ఇష్టం లేదు. ద్వితీయోపదేశకాండం 18. వారు చెప్పిన మాట మంచిది, వారి 10వ వచనం చదువునా? 18, 10 నుంచి 12. అగ్నిగుండము దాటించువాడనైనను, శకునము చెప్పు తోదెగానినైనను, మేఘశకునములు కాని సర్పశకునములు కాని చెప్పువారినైనను, చెల్లంగి వారినైనను, మంత్రికులైనను, ఇంద్రజాలకులైనను, కర్ణ పిశాచి నడుము వారినైనను, దయ్యముల యొక్క విచారణ చేయు వారినైనను నీ మధ్య ఉండనియకూడదు. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవాని ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టును. దేవునికి స్తోత్రం. ఇలాంటి చదవకూడదు. వాక్యము సెలవిస్తుంది, అభిషేకించబడిన రాజైన సౌలే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి జరగబోయే విషయాలను కనుగొంటున్నాడు. అది దేవునికి ఇష్టము లేనిది. దేవునికి స్తోత్రం. అలాంటి మంత్రాలు ఏం చేయాలి?
అలాంటి పేపర్లు ఇచ్చినప్పుడు చదవకూడదు. ఇళ్ళ ముందల మంత్రాల బాక్సులు పెట్టుకొనకూడదు. నువ్వు వాక్యం పెట్టుకో, ఎందుకంటే మిమ్మల్ని సంరక్షించేవాడు దేవుడే. ఆమేన్. ఎలా మనము సంరక్షించబడి స్వస్థత నొందుతామో తెలుసా? యాకోబు 5:16 మనం చూసినట్లయితే, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఎవరితోనట? నేను దేవుని దగ్గర ఒప్పుకున్నా, నీకేంటి చెప్పేది? అర్థమవుతుందా మీకు? నేను దేవుడికి చెప్పానండి, సారీ పలానా వాళ్ళ విషయంలో నేను ఇట్లా చేశానయ్యా, నన్ను క్షమించని నేను దేవుడే చెప్పా, ఆ మనిషితో చెప్పరా. యాకోబు 5:16. యాకోబు 5:16. చాలు, మీ పాప ఒక్కనితో ఒకడు ఒప్పుకోవాలట. నువ్వు ఎవరి విషయంలో అయితే పొరపాటు పడ్డావో వారిని క్షమించమని అడగకపోతే అసలు నీ క్షమాపణ దేవుడు అంగీకరించడం. సారీ అనే పదము, థ్యాంక్ యూ అనే పదము నీ డిక్షనరీలో లేకపోతే నీకు దైవికమైన మనసే లేనట్టు. అది చిహ్నాలు తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండటం దేవునికి ఇష్టం, హృదయం కలిగి ఉండటం, క్షమించుకోవటం, క్షమించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తప్పు చేస్తే నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అనటంలో తప్పు లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దేవునితో నువ్వు క్షమాపణ చెప్పు, మనుషులతో అవసరం లేదు అని వాక్యం సెలవిచ్చట్ల. మీ పాపములను ఒక్కరితో ఒక్కడు ఏం చేయాలట? ఒప్పుకోవాలి. మీరు స్వస్థత పొందునట్లు. అప్పుడు మీకేం కలుగుతుంది? స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, సమాధానం వస్తుంది. అప్పుడు వస్తుంది నీకు సమాధానం, అప్పుడు వస్తుంది నీకు విడుదల. ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడు. ఇది మాత్రమే కదట, ఒకరు క్షమాపణ అడిగిన తర్వాత వారిని హక్కును చేర్చుకుని వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని ప్రియమైన బిడ్డ, నువ్వేం చేయాలంటే ప్రార్థన క్షమించమని అడగాలి, ప్రార్థన వారి కొరకు చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై. నీతిమంతుని ప్రార్థన అనీతిమంతుల ప్రార్థన కాదు. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉండును, దేవుని చెంతకది చేరుతుంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సంఘ విశ్వాసులారా, నీవు వారు ప్రభువుని అంగీకరించలేదు, వీరి ప్రభువుని అంగీకరించలేదు కాదు, వారిలో వారు దేవుని స్వరూపం అని గుర్తుపెట్టుకొని వారికి సువార్తను కూడా మనము తెలియచేయాలి. సో మంత్రాలు తంత్రాలు మనం చదవకూడదు, కానీ మనపూర్వకంగా ప్రార్థన చేయువారుగా మనము ఉండాలి. అప్పుడే మనకేం కలుగుతుందట? స్వస్థత కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. తర్వాత గృహ ప్రవేశానికి వచ్చే పచ్చద్రాక్షలు, నిమ్మకాయలు వేలాడదీటారు. తెస్తున్నారా? వేలాడదీస్తున్నారు. గుమ్మడికాయలు చేసేవాళ్ళు ఉన్నారా క్రైస్తవుల్లో? అది మీరు చెయ్యొద్దు. ఇర్మియా 10:2. ఇర్మియా 10:2. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడదు. దేవునికి స్తోత్రం. గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు ఆవులను లోపలికి తీసుకురావటం, నిమ్మకాయలు కట్టడం, తర్వాత పచ్చద్రాక్షలు కట్టడం, లేకపోతే మామిడాకులు కట్టడం, గుమ్మడికాయలు, ఇవన్నీ కూడా నాకంటే ఎక్కువగా మీకే తెలుసు, ఎందుకంటే మీరు ఆ సొసైటీలో తిరుగుతున్నారు. నేను తిరిగే సొసైటీలో ఎక్కువగా నేను చూడను, కానీ కొంతమంది ఇళ్ళను దర్శించినప్పుడు నేను చూస్తున్నా వాటికి ముగ్గులు వేయడం, బొట్లు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇర్మియా 10:2. ఇర్మియా 10:2 చదవండి నాన్న. చాలు. అయితే మీరు వాటికి అన్య జనముల ఆచారములను ఏం చేయాలంట? మనము అభ్యాసించకూడదు. వాక్యంలో నుండి మీకు చూపిస్తున్నానండి, ఉత్తనే చెయ్యొద్దని చెప్పట్లా, వాక్యములో నుండి మీకు చూపిస్తున్నా. ఆకాశమందు అకబడు చిహ్నములకు జనములను నీవు భయపడవద్దు. ఎందుకనంటే యెహోవా దేవుడు చెప్తున్నాడు, వాటికి భయపడుకుడి.
నువ్వు గుమ్మడికాయ కొట్టలేకుండా లోపలికి వెళ్ళావా, పాలు పొంగించకుండా లోపలికి వెళ్ళావా, ఇంకా అయిపోయిందే అని పెద్దలు చెప్పినప్పుడు భయపడకండి, భయపడొద్దు, ప్రార్థన చెయ్యండి, తైలం వేయండి, దేవుడు మన ముందల నడుస్తున్నాడు. అర్థమవుతుందా? నెక్స్ట్, కొత్త వాహనాలకు మంత్రించడం, కొబ్బరికాయలు కొట్టడం. కొత్త వాహనాలకు చేస్తారా పూజ? దండలు వేస్తారా? బండ్లు, కొత్త బండ్లు, కొత్త కార్లు, అబ్బో నేను చూసానండి కదా. అవి మనం కదా, అవి మనం చేయదు. అర్థమవుతుందా? మత్తయి సువార్త 15:9. కొత్త వాహనాలకు బత్తిరించడం, కొబ్బరికాయలు కొట్టడం, నిమ్మకాయలు తగిలించడం, పూజ చేయటం అనేది చాలు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నువ్వు ఇట్ట చెయ్యకపోతే, ఇలా ప్రార్థించకపోతే, లేకపోతే ఇలాంటి చెయ్యకపోతే, కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి ఫస్ట్ తీసుకొస్తారు, ఆ తర్వాత బయటికి వెళ్ళి చేయాల్సినవి చేస్తారు. ఏ కీడు రాకుండా ఫలానా పూజ అని చెప్పి చేస్తారు. అవి మనం చెయ్యదు. తైలం వేయండి, మీరు ప్రార్థన చేయండి, దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోండి, తప్పులేదు. క్షేమకరమైన ప్రయాణం, మీ రాకపోకల యందు యెహోవా మీకు తోడై ఉండును. ఆమేన్. ఇలాంటి ప్రేరేపణలు వచ్చినప్పుడు ప్రేరేపించబడకుండా కాలుతో ఒక తన్నుగానండి. ఎందుకంటే సైతాన్ని తన్నాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలి. 9వది, క్షుద్ర పూజలు, యంత్రతంత్రాలు వినకూడదు. క్షుద్ర శక్తులు దేవునికి శత్రువులు. ప్రకటన గ్రంథము 21:8. ప్రకటన గ్రంథము 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలి పొందుదురు. ఇది 2వ మరణము. దేవునికి స్తోత్రం. పిరికివారు, క్షుద్ర పూజలలో పాలు పంపులు పొందే వాళ్ళందరూ కూడా ఏదో ఒక శక్తులకి లోబడతారు. అలా చేయకపోతే భయపడతారు. అర్థమవుతుందా? వారట నరహంతకులట, వ్యభిచారులంట, మాంత్రికులంట, విగ్రహారాధికులట, అబద్ధికులు. అబ్బో, ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళు అందరు కూడా ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధకములలో మండు గుండములో పడతారు. ఇదే 2వ మరణము. ఈ 2వ మరణము నుండి ఎవడు తప్పించుకోలేడు. నీ నాలుక సత్యమే పలకాలి. నీ నాలుక అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధములాడే నాలుక అపవాది నాలుక. కాబట్టి అబద్ధాలు ఆడటాలు, మాటలు తిప్పటాలు అలాంటివి దేవునికి ఇష్టం లేదు. 10వది, అయిపోయిందిలేండి, ఇక లిస్ట్ చెప్పను. చీపుర్లు, నూనె జాడీలు దాచుకోవడం. సాయంత్రాలు చీపుర్లు కనపడకూడదు. ఉన్నారా? సాయంత్రాలు చీపుర్లు ఓడకోకుండా, చీపుర్లు ఎవరికి మనుషులు కనపడకుండా లోపల పెట్టేవాళ్ళు. నూనె జాడీలు, పచ్చడి జాడీలు. నాకు తెలుసండి, ఎక్కడెక్కడో ఉంటారు సంఘాల్లో. నూనె పచ్చడి పట్టిన జాడీ ఎవరికి కనపడకుండా దాస్తాడు. అవునా కదా? బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇర్మియా 10:2. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసించకండి, ఆకాశమందు అగ్గనపడి. ఇదే వచనాన్ని నేను మీకు తీసుకుంటా ఉన్నాను. కాబట్టి అన్యజనులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాత్రిపూట చెత్తకూడదు, కోడిగుడ్డు కింద పెట్టాలి, నూనె కోసము, ఉప్పు కోసము, పసుపు కోసము సాయంత్రం 6 దాటాక కొట్టుకి వెళ్ళకూడదు. ఇవన్నీ ఆచారాలు. అది సో ఇలాంటివి చెయ్యకూడదు. అన్ని జనులు ఆచరించక్క. కోడిగుడ్డు ఉడక పెట్టుకో, ఏం పర్వాలేదు. నూనె వేసి దోశ వేసుకో, ఏం పర్వాలే. నీకు సాయంత్రమే పసుపు అయిపోయింది అనుకో, నీ ఎదురింటి కొట్టులో ఇవ్వకపోతే చక్కగా రిలయన్స్కి వెళ్ళి కొనుక్కో. ఎవడివ్వాలి అక్కడ నీకు? దేవునికి స్తోత్రం. చీపుర్లు, నూనె జాడి, ఇవన్నీ కూడా ఇప్పుడు సంఘాలలో జరుగుతున్న తప్పు వ్యవహారాలు, తప్పు బోధలు. ఇవి ఆచరిస్తున్నారు. తర్వాత ఇల్లు కట్టే వాళ్ళకి ఏంటది, ఈ నవధాన్యాలు వేయటం.
ఇవన్నీ కూడా నీ దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు, ఒక ప్రణాళిక ఇచ్చినప్పుడు నమూనా అంతా దేవుడి దగ్గర అడిగి వేయించుకో, దాని ప్రకారము చేయించుకో. మరి గుడారము నమూనా ఎవరు వేశారు? యెహోవా దేవుడు వేసి మోషేకి ఇచ్చాడు ఆ నమూనా. దాని తర్వాత సొలొమోనుకి ఇచ్చాడు నమూనా, దావీదుకి ఇచ్చాడు, దావీదు సొలొమోనుకి ఇచ్చాడు ఆ నమూనా. దేవుడే గీశాడు ఏ పలక ఎంత చదరపు అడుగుల్లో ఉండాలో ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. నువ్వు ప్రార్థన చేయి, పేపర్ మీద పెట్టు, పెన్ను పెట్టు, ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు, దేవుడు నమూనా చెప్తాడు. ఆయన కంటే గొప్ప ప్లానర్ ఎవరున్నారు మనకి? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, సంఘాల్లో నేటికి ఇవి జరుగుతున్నాయి. బెరియా సంఘం వీటన్నిటిని కాళ్ళ కింద పెట్టి తొక్కి అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన వాక్యాన్ని సహితము పరిశోధించి వాళ్ళు తెలుసుకొని దేవుల్లో ఎదిగారట. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సంఘము వాక్యము మీద కట్టబడాలని, వాక్యానుసారంగా నడవాలని నేను ప్రభుని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభు యొక్క ఆత్మ మనల్ని రీతిగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరము మోకరిద్దాం. ప్రభా, ఇంకను నీకు ఆయాసకరమైనవి నేను ఏమైనా చేస్తున్నానేమో, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నాలో నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నాలో నిత్య వెలుగు. పాపిని నేను తండ్రి, పాప భూమిలో పడియుంటిని. పాపిని నేను తండ్రి, పాప భూమిలో పడియుంటిని. చూపించేము సంగీతో నీరు ప్రేమను చూపించేము సంగీతో నీరు ప్రేమను. ఈ భూమిలో రాజునివే, రాజునిలో శాంతినివే. ఈ భూమిలో రాజునివే, రాజునిలో శాంతినివే. సంహరించుము నీరు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదే. సంహరించుము నీరు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదే. జీవితాంతము సేవ చేసేదే. జీవితాంతము సేవ చేసేదే. మహాపరిశుద్ధుడు అయిన దేవ, అయ్యా తండ్రి, బెరియా సంఘము అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతిలు బోధించినప్పుడు నాయన వాటిని పరిశోధించుకున్నారయ్యా. విన్న వాక్యాన్ని సరిచూసుకున్నారు అయ్యా, తెలుసుకున్నారు, వాక్యానుసారంగా వారు నడిచారు. అలాగే ఈరోజు అయ్యా తండ్రి, మేము ఈ యొక్క ఆంధ్రాలో నాయన ఏవైతే సంఘానికి వ్యతిరేకంగా సంఘాల్లో పనిచేస్తున్నాయో వాటి కోసం మేము తెలుసుకున్నామయ్యా. హేయకరమైనవి, నీకు ఇష్టము లేనివి, అన్యాచారము అయ్యా తండ్రి నాయన, నీవు ఏదైతే మంచి అన్నావో అది మేము చెడ్డది అనటానికి అయ్యా తండ్రి అంతా అయ్యా దౌర్భాగ్యపు స్థితి మాకొద్దు నాయన. నీవు మంచిగా ఎంచినవి మేము మంచిగా ఎంచటానికి, నీకు ఇష్టము లేనివి, నీకు హేయకరమైనవి మేమును ప్రభు హేయకరముగా చూసి నాయన నీ వాక్యానికి లోబడి వారముగా, నీ వాక్యము మీదే సంఘము కట్టబడినట్లు కృపలను గ్రహించి
మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.